నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య ఇరాన్ ఇస్లామిక్ సైన్యాధికారి ఒక ప్రకటన చేశాడు. ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా ప్రకటన చేశాడు. ప్రపంచంలోని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న టెక్ సంస్థలు ఉన్నాయి. అనేక రకాల వస్తువులు కావచ్చు, కొన్ని యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థలు కావచ్చు, సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు, రకరకాల సేవలు అందించే టెక్ సంస్థల మీద దాడులు చేస్తామనేది ఆ ప్రకటన ఉద్దేశం. టెక్ సంస్థల మీద ప్రధానంగా వాళ్ళు ఎక్కడ దాడులు చేయగలుగుతారు? అరబ్ కంట్రీస్లో దాడులు చేయగలుగుతారు. అరబ్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ. అమెరికా మీద దాడులు ఎలాగో చేయట్లేదు కాబట్టి అరబ్ కంట్రీస్ ఎట్లా అమెరికన్ మిలిటరీ బేస్లు ఉన్నాయి అరబ్ కంట్రీస్లో, అక్కడ దాడులు చేస్తాం. ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తామని ప్రకటించారు. ఎందుకు ఆ విధంగా ఇరాన్ ఈ టెక్ కంపెనీల మీద దాడులు చేస్తామని ప్రకటించింది? ఇవాళ రేపు చేస్తారేమో, కొద్దిగా ఆలస్యంగా కూడా చేస్తారేమో. చేయకుండా ఉండడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ కంపెనీల యజమానులు ప్లస్ ఆ అరబ్ కంట్రీస్ వాళ్ళు కూడా చైనా సహాయం తీసుకొని ఇరాన్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని 1-2 రోజులు ఆగినట్టున్నది. చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ చేయలేదు. అసలు ఎందుకు వాటి మీద దాడి చేస్తారు? అవి అమెరికన్ కంపెనీలు కాబట్టి వాటి మీద దాడి చేస్తారంటున్నాడా? అమెరికన్ కంపెనీలు అన్నిటి మీద దాడి చేశారా? ఇప్పటివరకు చేస్తారా అంటే కాదు. అవి అమెరికన్ కంపెనీలు కాబట్టి చేయట్లేదు. ఆ కంపెనీలు తమ సేవలని యుద్ధంలో ఇజ్రాయెల్కు, అమెరికాకు తమ సేవలను ఇస్తూ ఇరాన్ మీద దాడి చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థల మీద దాడి చేయదలుచుకుంది. ఏంటి ఆ సంస్థలు? యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా, ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా, బోయింగ్, ఇలాంటి టెక్ కంపెనీల మీద. అదే కాకుండా సిస్కా టెక్నాలజీ కంపెనీలో చాలా పేరున్న కంపెనీ సిస్కా. ఈ కంపెనీలే కాకుండా మొత్తం 18 అమెరికన్ కంపెనీల మీద, ఇలాంటి కంపెనీల మీద 18 పేర్లు ప్రకటించారు వాళ్ళు. 18 కంపెనీల మీద దాడులు చేస్తామని చెప్పారు. ఈ 18 కంపెనీలు యుద్ధంలో అమెరికాకు, ఇజ్రాయెల్కి ఏ విధంగా సహకరిస్తున్నాయి? ఇప్పుడు వచ్చిన ఆరోపణే కాదు, ఇప్పుడు ఇరాన్ చెప్తున్నదే కాదు, గాజా మీద ఇజ్రాయెల్ చేసిన దాడులు, నరసంహారం, కొన్ని వేల మందిని ఏ విధంగా అయితే చంపేశారో దాంట్లో కూడా ఈ సంస్థల పాత్ర ఉన్నది అనేది ఆరోపణలు వచ్చాయి. అందులో చాలా నిజం ఉన్నది అనేది కూడా నిపుణులు తేల్చి చెప్పారు. ఇవన్నీ ఈ చాలా కంపెనీలు ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు గూఢాచార్యం చేస్తున్నాయి. ఈ సంస్థలకు యుద్ధానికి చాలా ఉపయోగపడుతున్నాయి, సహాయం చేస్తున్నాయి. ఆ విధమైన ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నాయని ఇస్లామిక్ సైన్య అధికారి ప్రకటించాడు. ఈ కంపెనీలు ప్రధానంగా వీళ్ళు దాడి చేస్తామన్న కంపెనీలన్నీ యునైటెడ్ ఎమిరేట్స్లోని దుబాయ్ నగరంలో ఉన్నాయి ప్రధానంగా, లేదా దోహాలో ఉన్నాయి, ఖతర్లో, సౌదీ అరేబియా నగరాలైన రియాద్, జడ్డాల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా కొన్ని చోట్ల కూడా ఉండొచ్చు, బహ్రెయిన్లో కూడా ఉన్నట్టున్నాయి. ఈ అన్ని కంపెనీల మీద దాడులు చేస్తామని చెప్పింది. ఈ దాడులను ఆపడానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, అబుదాబి పాలకుడు మహమ్మద్ బిన్ జాయెద్, ఖతర్లోని అల్థానీ కుటుంబం ప్లస్ ఈ కంపెనీల యజమానులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అది దాడి జరగకుండా ఈ విధంగా చూడాలని చైనాతో కూడా సంభాషణలు నడుపుతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఒక్క టెక్ కంపెనీల మీద దాడి అనేది అరబ్ దేశాలను అస్థిరతపరచడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను అస్థిరతకు గురి చేస్తాయి అనేది ఒక అంచనా. ఎందుకంటే చాలా దేశాలు, మ్యాక్సిమం దేశాల్లో ఈ కంపెనీలన్నీ ఉన్నాయి. భారతదేశంతో సహా అన్ని దేశాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి. కానీ నిజంగానే ఈ కంపెనీలు తమ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నాయా? వ్యాపారానికి మాత్రమే పరిమితం అయ్యాయా? లేదు అనేది అక్కడ జవాబు వస్తున్నది మనకి. ఎలన్ మస్క్ మీద చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎలన్ మస్క్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి అన్ని రకాల సహాయం చేస్తున్నాడు. చాలా కాలంగా రష్యా ఆరోపణలు చేస్తున్నది. తన స్టార్లింక్స్ ద్వారా ఉక్రెయిన్కి అన్ని రకాల సహాయం చేస్తున్నాడు యుద్ధంలో. ఇరాన్లో గతంలో తీవ్రమైన నిరసన ప్రదర్శనలు జరిగినాయి.
ఆ ప్రదర్శనల సందర్భంగా అంతకు ముందు జరిగినాయి, మొన్న కూడా ఈ మధ్య కూడా జరిగినాయి. అది యూజ్ చేసుకొని దాడి చేసి పరిపాలనను మార్చాలని ట్రంప్ అనుకున్నాడు. ఆ నిరసన ప్రదర్శనల సందర్భంగా తిరుగుబాటుకు అక్కడ మొసాయిద్ ఏజెంట్లు కూడా ఉన్నారు ఇరాక్లో. ఆ మొసాయిద్ ఏజెంట్లు ఆ నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించారు, నిరసన ప్రదర్శనలు రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఎలన్ మస్క్కు చెందిన స్టార్లింక్స్ చాలా తీవ్రమైన పనులు చేసింది. ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ రెచ్చగొట్టడంలో ఎలన్ మస్క్ సంస్థ స్టార్లింక్స్ కూడా పనిచేసింది అనేది ఇరాన్ చెప్తున్న పని. మొసాద్ స్టార్లింక్స్ కలిసికట్టుగా పనిచేసాయి అనేది. ఇంకొక వైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, సిస్కో వంటి టెక్ కంపెనీల మీద కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏ కంపెనీలకైతే ఏ సామర్థ్యాలు ఉన్నాయో, ముఖ్యంగా ఏ పరిశోధన కేంద్రాలు ఇజ్రాయిల్కు పూర్తిగా అనేక రకాల సహాయం అందిస్తున్నాయి. లక్ష్యాలను గుర్తించడంలో ఏ కంపెనీలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇరాన్లో ఏ ప్రాంతంలో నిజం చెప్పాలంటే ఈ ఏఐ గూఢచారం ఎంత నైపుణ్యంగా ఉంటున్నాయంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ పడుకున్నారు, ఎవరు లేచిపోయారు, ఎవరు లేచి నడిచారు, ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఎన్ని గంటలకు పడుకుంటున్నారు, ఎన్ని గంటలకు ఇంట్లోకి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు బయటకు వస్తున్నారు, ఏ టైంలో ఎక్కడెక్కడ సమావేశాల్లో ఇట్లా ప్రతి విషయం మనుషులకు సంబంధించే కాదు, యుద్ధ విమానాలు కావచ్చు, మిసైల్స్ రకరకాల ప్రతిదీ యుద్ధానికి సంబంధించిన ప్రతిదీ ఏదేది ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం ఈ ఏఐ ప్లస్ GPS సిస్టమ్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కు అప్ టు డేట్ సమాచారం ఇస్తున్నాయి. ప్రతి సమాచారాన్ని ఇజ్రాయెల్కి ఇస్తున్నాయి అన్ని కంపెనీలు. ఏ కంపెనీలు ఇటువంటి సమాచారాన్ని ఇస్తున్నాయి. కొన్ని టెక్ కంపెనీలు రకరకాల ఆయుధాలు తయారు చేయడానికి కావలసిన సాఫ్ట్వేర్ ఇటువంటివి అందజేస్తున్నాయి. బోయింగ్ కంపెనీ కూడా తన లిస్టులో ఉంది, ఇరాన్ లిస్టులో. బోయింగ్ కంపెనీ అయితే విమానాలు తయారు చేసే యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. ఇరాన్లో కోమ్ నగరంలో ఉన్న ఒక జమీర్ అబ్బాస్, ఇతను కోమ్ నగరంలో ఉంటాడు. ఇప్పుడున్న ఖమేనీ ప్రభుత్వంతో చాలా దగ్గర సంబంధాల్లో ఉన్నవాడు. ఇరాన్కి సంబంధించిన అనేక విషయాల్లో చాలా నిపుణుడు. ఆయన ప్రొఫెసర్ ఇరాన్కి సంబంధించిన విషయాల్లో ఇరాన్ ఒకటే కాదు, మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాల మీద ఆయనకు చాలా పట్టుంది. అలాగే ఇరాన్ ఇస్లామిక్ సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక ఆలోచన విధానం గురించి కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాంటి జమీర్ అబ్బాస్ ఈ మధ్య ఇండియాలోని ఒక ఛానల్కి, దీపక్ శర్మ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్, ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు యూట్యూబ్ ఛానల్ కోసం. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పే విషయాలు మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడంటే గూగుల్, ఫేస్బుక్, దాని మాతృ సంస్థ మెటా, ఇవన్నీ కూడా ఏ విధంగా అంతేకాకుండా మిగతా సంస్థలన్నీ కూడా ఏ విధంగా యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కి ఉపయోగపడుతున్నాయని మాట్లాడాడు. గూగుల్ అయితే ఇజ్రాయెల్తో ప్రభుత్వంతో కాంట్రాక్ట్ ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్కి అనేక $1 బిలియన్ కాంట్రాక్ట్ అది. కాబట్టి ఆ కాంట్రాక్ట్లో భాగంగా అది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ప్రచార ప్రయత్నాలు చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం మొదలు పెడుతుంది. దాని శత్రువులు ఎవరున్నా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేస్తుంది. అలాగే ఫేస్బుక్, మెటా ఇవి తాము బహిరంగంగా జియోనిస్ట్ కంపెనీలు అని చెప్పుకుంటాయి. ఆయన చెప్తున్న అంశాలు ఇవి. ఏ ఇప్పుడు యుద్ధానికి అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మనం ఫోటోలు తయారు చేసుకోవడానికో, ఇమేజ్లు తయారు చేసుకోవడానికో, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికో మాత్రమే ఉపయోగిస్తాం. కొన్ని వీడియోలు తయారు చేయడానికో ఏదో కొద్దిగా అటు ఇటుగా ఉపయోగిస్తాం. కానీ ఆ ఏఐ ఇప్పుడు యుద్ధానికి అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను అందిస్తుంది. జమీర్ అబ్బాస్ చెప్తున్న మాటలు. ఇది వివిధ అంశాల్లో ముఖ్యంగా సమాచార భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కంపెనీల వద్ద ప్రపంచవ్యాప్తంగా సమాచార నిధి ఉన్నది. డేటా మొత్తం ఉన్నది. ప్రపంచానికి సంబంధించిన మొత్తం డేటా ఈ కంపెనీల దగ్గర ఉన్నది. ఎవరు ఎక్కడున్నారు, వారు ఎప్పుడు నిద్రలేస్తారు, వారు ఎప్పుడు నిద్రపోయారు, గూగుల్, ఇతర కార్పొరేషన్లన్నీ ఈ అపారమైన డేటా నిధిని కలిగి ఉన్నాయి.
యుద్ధ నిర్వహణలో ఈ డేటా అత్యంత కీలకమైన ఆస్తి. ఏఐ యంత్రాలకు సంబంధించింది, డ్రోన్ టెక్నాలజీ, ఇతర అధునాతన సాంకేతికలు కూడా ఈ కంపెనీలు ఇజ్రాయెల్కు, అమెరికాలకు అందిస్తున్నాయి. గూగుల్, ఫేస్బుక్లు ఎంతోమంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం తాము పనిచేసే ప్రాజెక్టులు అమాయక మానవులను చంపడానికి ఉపయోగపడుతున్నాయని బాధపడుతూ రిజైన్ చేస్తూ బహిరంగంగా ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశాల అంతర్గత అస్థిరత, విధ్వంసంలో ఈ కంపెనీలన్నింటివి గణనీయమైన భాగం. ఇందులో ఎలన్ మస్క్ది ప్రథమ శ్రేణి. ఎలన్ మస్క్ వివిధ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు రెచ్చగొట్టడానికి స్టార్లింక్ను ఉపయోగిస్తాడు. తన కంపెనీ ద్వారా అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు మద్దతు ఇస్తాడు లేదా వ్యతిరేకిస్తాడు. అమెరికా అనుకూల ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు రెచ్చగొడతాడు. ఇరాన్లో జరిగిన అనేక నిరసనల విషయానికి వస్తే ఈ వ్యక్తులు స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించారు. అంతేకాకుండా స్టార్లింక్ ద్వారా ప్రజలపై జరిగిన మారణ హోమానికి, సామూహిక హత్యలకు పూర్తి మద్దతు అందించారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, జమీర్ అబ్బాస్ చెప్తున్న మాట. ఈ విధంగా ఒకవైపు GPS, ఇంకొక వైపు టెక్నికల్ సపోర్టు, డ్రోన్లు తయారు చేయడానికి టెక్నికల్ సపోర్టు, ఇంకొక వైపు ఇంటర్నెట్ సపోర్టు, ఇలా రకరకాల సపోర్ట్లతో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్, డేటా ఇజ్రాయెల్కు, అమెరికాకు ఇస్తూ ఈ కంపెనీలు ఇరాన్ మీద దాడి చేయడానికి పూర్తిగా సహకరిస్తున్నాయి. ఇరాన్లో వేల మంది చనిపోవడానికి సహకరిస్తున్నాయి. మొన్న ఫస్ట్ ఇరాన్ మీద దాడులు స్టార్ట్ కాగానే మొట్టమొదటి రోజే ఒక స్కూల్ మీద దాడి చేశారు. మీ అందరికి గుర్తుంటుంది. స్కూల్ మీద యుద్ధ విమానం దాడి చేస్తే 170 మంది పిల్లలు, అమాయకమైన చిన్నపిల్లలు చనిపోయారు. ఆ యుద్ధ విమానం బోయింగ్ విమానం. ఆ బోయింగ్ విమానం నుంచి అది స్కూలా, పిల్లలు కూర్చున్నారా, పిల్లలు నిలబడ్డారా, పిల్లలు ఉన్నారా లేరా, ప్రతి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ విధమైన కెమెరాలు ఉన్నాయి బోయింగ్ విమానానికి. ప్రతి విషయం కింద ఏది టార్గెట్ చేసుకున్నాము, ఆ టార్గెట్లో ఎవరెవరు ఉన్నారు, మనుషులు, సైనికులు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, ముసలోళ్ళు ఉన్నారా, సాధారణ పౌరులు, అన్నీ తెలుస్తుంది. అట్లా తెలిసిన తర్వాత కూడా దాడి జరిగింది. దాడి ఒక్కసారి జరగడం కాదు, ఒక్కసారి దాడి చేసి చాలామంది చచ్చిపోయారు. పిల్లలందరూ ఇక్కడక్కడ పారిపోయారు. మళ్ళీ పిల్లలందరూ ఒక దగ్గరికి వచ్చి పారిపోయే పరిస్థితి, ఒక దగ్గరికి రాగానే మళ్ళీ దాడి జరిగింది. అంటే కావాలని చూసి మరీ దాడి చేశారు బోయింగ్ విమానం ద్వారా. ఇరాన్ అదే ప్రకటిస్తుంది, బోయింగ్ విమానాలు తయారు చేసే కంపెనీల మీద నేను దాడులు చేస్తా అని చెప్తున్నది. గూగుల్ మీద, మెటా మీద, ఎలన్ మస్క్ సంబంధించిన టెస్లా మీద, బోయింగ్ మీద, ఇంకా అనేక కంపెనీల మీద తను దాడులు చేస్తా అని చెప్తున్నది. ఈ దాడుల కారణాలు ఏంటో చాలా వివరంగా ఇరాన్ ప్రపంచానికి చెప్తున్నది. వాళ్ళు ఏ విధంగా యుద్ధంలో ఉపయోగపడుతున్నారో ఇజ్రాయెల్కు, అమెరికాకు స్పష్టంగా చెప్తున్న ఇరాన్. దీని మీద చాలా తీవ్రంగా గతంలో కూడా ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు అనేక మంది పసివాళ్లను, ముద్దులను హత్యలు చేసింది ఇజ్రాయెల్. అప్పుడు కూడా ఈ టెక్ సంస్థలు మొత్తం ఇజ్రాయెల్కి ఉపయోగపడ్డాయి. హమాస్ వాళ్ళు ఎక్కడున్నారు, పిల్లలు ఎక్కడున్నారు, ఎవరెవరు చంపాలి, హాస్పిటల్ ఎక్కడుంది, స్కూల్ ఎక్కడుంది, ఫలానా హాస్పిటల్ ఎక్కడుందో గూగుల్ తన GPS ద్వారా అది హాస్పిటల్ ఫలానా చోట ఫలానా హాస్పిటల్ ఉందని ఇజ్రాయెల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇట్లా చాలా కొన్ని వేల మందిని చంపి ఆ రక్తంతో ఈ సంస్థలు నడుస్తున్నాయి. గూగుల్ కొన్ని లక్షల మంది పసిపిల్లల, వృద్ధుల, అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసి ఆ రక్తంతో గూగుల్ నడుస్తుంది, ఆ రక్తంతో మెటా నడుస్తుంది, ఆ రక్తంతో టెస్లా నడుస్తుంది, ఆ రక్తంతో మైక్రోసాఫ్ట్ నడుస్తుంది, ఇంకా చాలా సంస్థలు ఆ రక్తంతో నడుస్తున్నాయి. ఆ రక్తదాహం ఉన్న వ్యాపారం పేరుతో అది ఒక్క వ్యాపారమే చేయడం లేదు. వ్యాపారం చేస్తే తన ఇన్ఫర్మేషన్ మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు కూడా ఇవ్వాలి. వ్యాపారం చేస్తే అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ కూడా వాళ్ళ దగ్గర కొంటే ఇరాన్కి కూడా ఇవ్వాలి కదా, ఇవ్వదు. అది అమెరికాకి ఇస్తుంది. అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలకు మాత్రమే ఈ విధమైన మిలిటరీ పరమైన గూఢాచార్యం చేసి పెడతాయి ఈ కంపెనీలన్నీ. అందుకనే ఆ కంపెనీల మీద దాడి చేస్తానని ఇరాన్ ప్రకటించింది. ఆ దాడి
ప్రపంచవ్యాప్తంగా ఎంత బీభత్సం సృష్టిస్తుందో, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దాడులు చేయకపోవచ్చు, ఒక 4-5 దేశాల్లోనే ఆ కంపెనీల మీద దాడులు చేయొచ్చు. చేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రభావం చూపిస్తున్నది ఆ కంపెనీల మీద. ఆ కంపెనీ షేర్లు పడిపోతాయి, ఆ కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుపోతుంది, మొత్తంగా దెబ్బతింటుంది, చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవేళ అమెరికా, అరబ్ కంట్రీస్ ప్లస్ ఈ కంపెనీల యజమానులు చేస్తున్న ప్రయత్నాలు, అమెరికాతోనో రష్యాతోనో మాట్లాడి ఇరాన్ నొప్పించి దాడులు చేయకుండా ఉంచే ప్రయత్నాలు సక్సెస్ అవుతే దాడులు జరగవు. అది ఫెయిల్ అయితే దాడులు జరిగి చాలా తీవ్రమైన టెక్ కంపెనీల్లో తీవ్రమైన సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.